హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కుట్టు మిషన్ మోటార్ ఉంటుంది కదా, ఎలా బిగించాలో చూపిస్తాను చూడండి. మోటార్ బిగించాను, పనిచేస్తుంది కదా. ఈ విధంగా ఈజీగా మీరే బిగించుకోవచ్చు, ₹1 ఖర్చు లేకుండా మీ ఇంట్లో. చూడండి, మోటార్ తెచ్చారండి కస్టమర్. ఇది వచ్చి మనకు 900 పడిందంట, ₹1000 లోపల వచ్చింది. మీకు తీసుకోండి. ఈ విధంగా కొంచెం ఇది మిషన్కి ఫిటప్ చేయొచ్చు, ఎటువంటి హోల్స్ వేయకుండా. ఆ తర్వాత మన కింద తొక్కేది మిషన్, ఇది అది పవర్ వచ్చేది. దీనికి 2 కార్బన్ బుష్లు, ఆ తర్వాత మన నట్టు వస్తుంది, 2 వాషాలు వస్తుంది అంతే. ఓకే, ఈ నట్టు ఎలా బిగించాలో చూపిస్తాను. ఇది మోటార్ మనం చూడండి, ఇక్కడ మిషన్ ఉంది కదా, మిషన్ కింద మన చక్రం కింద ఒకటి నట్టు ఉంటుంది, అక్కడ బిగించాలి దాని కింద. ఆ నట్టుని మనం తీయచ్చు, ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ సెట్ చేయాలా. దీనిలో అడ్జస్ట్మెంట్ ఉన్నది, మోటార్లో చూపిస్తాను నేను అది కూడా. ఫస్ట్ ఆ నట్టు తీసుకోండి, మిషన్ కింద నట్టు తీసేసాం కదా. ఆ తర్వాత ఇక్కడ హోల్ కట్ సెట్ చేసినప్పుడు చూడండి, కొంచెం గ్యాప్ వస్తుంది, సరిగా లేదు. ఇక్కడ మనం లూజ్ చేసుకోవాలా. మోటార్లో ఈ చిన్న మోటార్ ఉంది కదా, అది లూజ్ చేసుకోవాలా, కరెక్ట్గా సెట్ కాలేదు. ఏం చేస్తామంటే అడ్జస్ట్మెంట్ చిన్న చిన్న నట్లు ఇచ్చారు కదా, ఆ రెండు నట్లను మీకు కడిమిలో పడితే ఈ విధంగా లూజ్ చేసుకోండి. లూజ్ చేసుకుంటే మీరు లాస్ట్ వరకు కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు, లేదంటే మధ్యలోకైనా కరెక్ట్గా మీరు మీ ఇష్టం. లూజ్ కాంట్ లూజు, టైట్ కాంట్ టైట్, ఈ విధంగా కొంచెం అడ్జస్ట్మెంట్ చేయండి. నేనైతే కొద్దిగా టైట్గానే పెడుతున్నాను, సెంటర్కి తెస్తున్నాను, దాన్ని సెంటర్కి పెట్టి ఈ విధంగా బిగిస్తాను. ఆ తర్వాత మన ఫ్రంట్ సైడ్ కూడా అడ్జస్ట్మెంట్ ఉంది, అది కూడా చూపిస్తాను నేను. ఈ మోటార్ ఏంటంటే మనకు ఎట్లా కావాలంటే అట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఎంత వరకు కావాలంటే అంతవరకు చాలా ఈజీగా బిగించుకోవచ్చు మీరే. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ హోల్ కట్ చేస్తే కరెక్ట్గా సెట్ అయిపోయింది హోల్కి. ఏ విధంగా కరెక్ట్గా పెట్టి లూజ్ చేసుకోండి. ఆ తర్వాత మీరు బోల్టా తీసుకోండి, దాన్ని 2 వాషర్లు వేసుకోండి. తీసుకున్న తర్వాత ఏం చేస్తామంటే ఆ బోల్టాని మనం కరెక్ట్గా హోల్లో చూపెట్టి ఆ మోటార్కి దానికి బిగించేయాలా. ఈ విధంగా నేను కరెక్ట్గా పెట్టి కొంచెం టైట్ చేస్తున్నాను, ఎందుకంటే మరి ఎక్కువ లూజ్గా ఉంది కాబట్టి. కింద కూడా అడ్జస్ట్మెంట్ ఉంది, పైన కూడా అడ్జస్ట్మెంట్ ఉంది, చూసారా. మీరు మోటార్ కిందకి కావాలి తెప్పించుకోవచ్చు, పైకి కావాలి పెట్టుకోవచ్చు. ఈ విధంగా మీరు 10-11 స్పానర్తో ఈ విధంగా టైట్ చేసేయండి. ఓకేనా. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే పూర్తి టైట్ చేయకుండా మనం బెల్ట్ వేసుకోవాలా, మళ్ళీ పూర్తిగా టైట్ చేయాలి మోటార్ని. ఈ విధంగా బెల్ట్ కరెక్ట్గా మీరు వేసేసేయండి మోటార్కి. ఇప్పుడు వేసేటప్పుడు ఈజీగా ఉంటుంది, ఆ తర్వాత వేయడం కష్టం. ఇప్పుడు కొంచెం లూజ్గా ఉంది కదా, ఈ బెల్ట్ని టైట్ చేయాలి మనం. ఈ బెల్ట్ని టైట్ చేయాలంటే ఏం చేస్తామంటే ఈ బెల్ట్ మనం ఈ మోటార్ బిగించలేదు కదా పూర్తి టైట్గా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ నట్లు ఉన్నాయి కదా, ఈ నట్లను అడ్జస్ట్మెంట్ కరెక్ట్గా టైట్ చేసుకోండి. ఆ తర్వాత కిందికి అదిమి ఇట్లా చేత్తో కిందికి లాగుతా, నేను ఈ నట్టుని టైట్ చేస్తున్నాను, ఈ సింగిల్ నట్టుని. ఈ విధంగా నేను కొంచెం లాగి టైట్ చేస్తే టైట్గా పట్టేసింది, చూసారా. ఈ విధంగా మీరు టైట్ చేయొచ్చు, అంటే కొంచెం ప్రెస్ చేసి బిగించాల మోటార్ని అంతే. ఇప్పుడు మనం చేసిన కార్బన్ బుష్లు ఎలా ఎప్పుడైనా పోతే మార్చాలంటే చూడండి, నెట్ ఓపెన్ చేసిన కార్బన్ బుష్ ఉంది కదా, ఈ విధంగా మార్చుకోవచ్చు. ఇది అరిగిపోతే, ఇది అరిగిపోవడం చాలా రేరు. ఇప్పుడు మనం యాస్టేజ్గా బిగించేస్తున్నాం. ఇప్పుడు మనం వైర్ కనెక్షన్ ఇద్దాం. ఈ వైర్ కనెక్షన్ చూడండి, ఈ 3 ప్లగ్లు ఎలా పెట్టచ్చు, ఇటు పక్కన అటు పక్కన మార్చచ్చు. ఓకే, వైర్ బాక్స్ పెట్టి మీరు వాడుకోవచ్చు. సప్లై ఇచ్చిన తర్వాత ఇంకా తొక్కి చూద్దాం మన మిషన్ పనిచేస్తుంది లేదా. చూడండి, మోటార్ బాగా పనిచేస్తుంది, మిషన్ కూడా తిరుగుతుంది బాగానే. ఓకే, పనిచేస్తుంది. కరెంట్ సప్లై చెక్ చేద్దాం, ఎర్తింగ్ ఏమైనా వస్తుందని. ఎర్తింగ్ ఏం రాలేదండి, చెక్ చేసాను, బాగానే ఉంది. ఓకే, ఇలాంటి కత్తికి సంబంధించిన వీడియోస్ కానీ మిషన్ సంబంధించిన వీడియోస్ అన్ని చేశాను. ఛానల్ చెక్ చేసుకోండి. నా వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బై ఫ్రెండ్స్.